సంపూర్ణ కార్తీక పురాణం 30వ రోజు పారాయణం. ఈ నెలంతా మనం 29 కథలు చదువుకున్నాం. ఈరోజు 30వ రోజు కథ చదువుకుందాం. ఈ రోజుతో కూడా కార్తీక మాసం సమాప్తమవుతుంది. సంపూర్ణ కార్తీక మహాపురాణం 30వ రోజు పారాయణము. సూతపోక్తమైన విషయాలను విన్న ఋషులు, ఓ మునిరాజా, రావి చెట్టు ఎందువలన అంటరానిదయ్యింది, అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతమైనది పొందింది అని ప్రశ్నించగా నూతర్షి వారిని సమాధానపరచసాగారు. అంటే నూతర్ష మహర్షి చెప్పసాగాడు. రావి చెట్టు దరిద్ర దేవత. పూర్వం క్షీరసాధర మదనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మికి కౌసుభాని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు. శ్రీహరి శ్రీదేవిని పెండ్లి చేసుకోదలిచాడు. కానీ శ్రీదేవి, ఓ నారాయణ, నాకన్నా పెద్దది నా అక్కయి ఉన్నది. ఆ జ్యేష్ఠకు పెండ్లి కాకుండా కనిష్టమైన నేను కళ్యాణమాడడం పాడి కాదు గనుక ముందామె మనుకై సంకల్పించమని కోరింది. ధర్మబద్ధమైన రమ మాటలను అంగీకరించిన విష్ణువు ఉద్దాలకుడనే మునిని జ్యేష్ఠాదేవిని సమర్పించాడు. స్థూలవదన, అశుభ్రపరమైన, అరుణనేత్రి, కఠినగాత్రి, బీరును శిరోధాలు దగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాకుడు తన ఆశ్రయానికి తెచ్చుకున్నాడు. దరిద్రదేవకు ఇష్టమైన స్థలములు నిరంతరం హోమ, ధూప, సుగంధాలతోనూ వేదనాదాలతోనూ నిండిన ఆశ్రయాన్ని చూసి జ్యేష్ఠాదేవి దుఃఖిస్తూ, ఓ ఉద్దాలక, నాకీ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించనేది, అతిథి పూజ సత్కారాలు జరగనిదేది, యజ్ఞయాగాదులు నిర్వహించబడనిది ఏది, ఆ స్థలములో నేను నివసించును. అన్యోన్యానురాగం గల భార్యాభర్తలు ఉన్న చోట గాని, పితృదేవతలు పూజించబడే చోట గాని, ఉద్యోగస్థుడు, నీతివేత్త, ధర్మిష్ఠుడు, ప్రేమగా మాట్లాడేవాడు, గురుపూజ ధురంధరుడు ఉండే స్థలంలో గాని నేను ఉండను. ఏ ఇంటి అయితే రాత్రింబవళ్ళు ఆలుమగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో, ఆ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో, ఎక్కడైతే వృద్ధువులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే దురాచారాలు, పరద్రవ్య, పరభార్య వరీషుడైన వారుంటారో, అలాంటి చోటులోనే నేనుంటాను. కళ్ళు తాగేవాళ్ళు, గోహత్యము చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడ ఉంటారో నేనక్కడ ఉండడానికి ఇష్టపడతాను అంది. రావి మొదట్లో జ్యేష్ఠావాసం. అంటే రావి చెట్టు మొదట్లో జ్యేష్ఠ నివాసం ఎలానో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆమె మాటలకు వేద విదితుడైన ఆ ఉద్దాలకుడు కించిస్తూ నొచ్చుకున్నవాడై, ఓ జ్యేష్ఠ, నీకు కోరినట్లుగా నీకు తగిన నివాసాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకు నువ్వీ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చో అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. భర్త ఆజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదట్లోనే అలాగే ఉండిపోయింది. ఎన్నాళ్ళకి ఈ ఉద్దాలకుడు రాకపోవడంతో ప్రతివరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్ద పట్టున దుఃఖించసాగింది. ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణ చెవులలో పడ్డాయి. వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరటించవలసిందిగా విష్ణువుని కోరింది. విష్ణువు కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమయ్యి ఆమెను ఊరటించుతూ, ఓ జ్యేష్ఠాదేవి, ఈ రావి చెట్టు నా హంసతో కూడి ఉన్నది కనుక నువ్వు దీని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండిపో. ప్రతి ఏటా నిన్ను పూజించే గ్రసస్థులందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు. ఆ నియమాలలోనే
ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయంగాను, అక్కడ జ్యేష్ఠాదేవి షోడోపచార విధిని అర్పించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణాకలితమై అనుగ్రహించేటట్లు ఏర్పరిచాడు శ్రీహరి. ఓ ఋషులారా, సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత పృథు చక్రవర్తి చెప్పబడిన విధానంగా నేను మీకీ పద్మపురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను. ఎవరైతే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడివడి విష్ణు సాముధ్యాన్ని పొందుతున్నారు అని సూతుడు చెప్పగా విని సంతోషించిన ఋషులు అక్కడి నుంచి బదరీవన ధర్మనాకాంక్షులై పయనమయ్యారు. 30వ దినము బహుళ అమావాస్య రోజు పారాయణము. పోలి స్వర్గము వైకుంఠ పోవుట గురించి తెలుసుకుందాం. ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానది తీరమున బాదరో అను గ్రామముండెను. ఆ గ్రామములో నివసిస్తున్న అన్ని వర్ణముల వారను అన్నిటినూ సంపన్నులై ఉండి పాడి పంటలు, భోగభాగ్యములు, సుఖశాంతులు మున్నవాడితో ఈ గ్రామము సంతోషపూర్ణమై ఉండెను. ఆ గ్రామములో పోతడు అనే పేరుగల చాకలిడొకడు కలడు. అతని భార్య మాలీకూర స్వభావురాలు, దయాదాక్షిణ్యములు లేనిదై గయ్యాళి అని పేరు పడెను. వారికి 9 కుమారులు కలరు. ఆ దంపతులు తమ కుమారులకు 9కి తగిన సమయమందు వివాహం చేసి మొదటి 3 కోడళ్లను తమ అత్తగారి వలనే పొగరుబోతు స్వభావము కలిగి చెడ్డ పేరును తెచ్చుకొనిరి. అత్తగారితో సమానముగా గయ్యాళితనము, చెడు స్వభావమును కలిగియుండిరి. 4వ కోడలు పోలి మృదు స్వభావము, భర్త యందు ఆసక్తి కలిగియుండెను. ఊరివారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించు పోతడు మాత్రం తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావము చేనేర్పడిన తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో ఉండెను. దీనికి తోడు వాని నిర్జరత్వము కూడా వానిని బాధించుచుండెను. చిన్న కోడలైన పోలిని తన భార్యయగు మాలి మిగిలిన కోడళ్ళు కూడా దూషించుట, బాధించుట గమనించి నిస్సహాయుడై యూరుకుండెను. అత్త అగు మాలి మిగిలిన కోడళ్లను ఇంటి పనులన్నీ పోలికే వదిలి ఇంటి పనులన్నీ మారు మాట్లాడక తలవంచి చేస్తున్న ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తచే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపెడుతున్నారు. ఈ విధంగా అతను, అత్త, తోడికోడళ్ళు అనేక విధాలుగా బాధించుచున్న భర్తకు చాడీలు చెప్పి కొట్టించమనుచున్న తిడుతున్న పోలి తన శాంత స్వభావమును, దైవభక్తిని, ధర్మకార్యశక్తిని విడవక కాలము గడిచెను. ఇట్లుండగా కార్తీక మాసం వచ్చింది. గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానాలకు చేయుటకై పోవుచున్నారు. నదిలో స్నానము చేసి తీరమున దీపాలు వెలిగించుచు పూజలను చేయుచుండిరి. ఇట్లు గ్రామము నుండి నదీ స్నానముకు, దీపారాధనకు, పూజలకు చాలామంది వెళ్ళారు. అటు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరు తామును వారి వలె పూజను చేయాలని, మరికొందరు పుణ్యము సంపాదించాలని తలచి నదీ స్నానము మొదలగు చేయాలని, మరికొందరు తాము మిగిలిన వారి వలె చేయనచో బాగుండదని వచ్చి మిగిలిన వారి వలె నదీ స్నానాలు చేసిన వారు కొందరు. ఇట్ట వీరందరినీ చూచి వినోదించుటకై కూడా మరికొందరు నదీ స్నానము మొదలగు వానిని ఆచరిస్తున్నారు. పోలి అత్త మాలి తన 3 కోడళ్లను తీసుకొని పోలిని ఇంటి వద్ద నుంచి నదీ స్నానానికి వెళ్ళింది. ఇంటి పనిని, బాధ్యతను పోలికి అప్పగించి నదీ స్నానమునకు పోయి స్నానము, దీపారాధన అన్నీ చేయుచుంది. కాని
మాలి దృష్టి దైవంపై లేదు, దైవ కార్యముపై లేదు, మనస్సును చేయపని అయి నిలుపలేదు. భక్తి వారిలో మొదటి ఉండెను లేదు. స్థానము మొదలగు వాటిని చేయుచున్న వారు పోలి ఇంటి వద్ద పాలను త్రాగుతుందేమో, పెరుగు వెన్న మొదలగు తింటుందేమో, లేక వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకొని దాచుకుంటుందేమో అని అనేక విధములుగా తలుచుకుంటూ తమ తలపులను మాటలతో పక్కవారికి తెలియజేస్తూ తమ బుద్ధిని మనస్సును పోలిని ఆడిపోసుకొనుటయందు నిలిపారు. వారు శరీరము, అవయవాలు, నదీ స్నానము, దీపారాధన, దైవదర్శనము చేయుచున్నది. వారు కేవలం పోలికి చెందిన పరధ్యానంలోనే మునిగారు. స్థానము మొదలగు వాటిలో శరీరము, పోలిని నిందించడంలో మాటలు నిలిపిరి. ఈ విధముగా కార్తీక మాసమును కృష్ణా తీరమున వారు గడిపిరి. వ్రతోద్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు కృష్ణా తీరములకు చేరి, ఇక ఇంటనున్న పోలి నిస్సహాయురాలు అత్తగారికి తోడికోడళ్లకు సమాధానము కూడా చెప్పలేని స్థితిలో ఉన్నది. భర్త అయి తన తల్లి మాటలను, వదిన పలుకులను విని నమ్మని తనను పట్టించుకొనడు. నదీ స్నానము, దీపారాధన మన్నగు వానిని చేయవలసిన నన్ను ఇంటి బాధ్యతలకు బంధితురాలై ఆమె తన భక్తిని, నదీ స్నానాదుల యందలి కోరికను, దైవధర్మ కార్యశక్తిని తనలోనే దాచుకొనెను. అత్తకు తోడికోడళ్లకు సమాధానం చెప్పలేదు. తనొక సాటి జీవిగా అయిన తలచని వారి మానవత్వముకు ఏమి చేయును? అప్పుడామె నిస్సహాయ రీతి అయి ఇంటి బాధ్యతలను, ఇంటి పనులను చేయుచు ఇంటిలోనే ఉన్నదై తన మనసులో ఇట్లా అనుకొనెను: ఓ దీనరక్షణ, గోవింద, జనార్దన, స్వామి, దీనబంధు, నేనేమి చేయగలను? ఆసక్తురాలను, నిరాసక్తురాలను. నా అత్త తోడికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరముకెళ్ళి స్నాన దాన దీపములు ముగించుకుంటున్నారు. వారివలె నాకును పుణ్యమును సంపాదించవలెనని, భగవంతుణ్ణి పూజించవలెనని ఉంటుంది. నేనేమీ చేయలేకపోతున్నాను. పవిత్ర నదీ స్నానము లేదు, స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు, మనసుకు ప్రశాంతనిచ్చు దైవ దర్శనము, పూజ, పురాణ శ్రవణము ఏమీ లేవు. ఏమి చేయుదను? నాకెట్లా ఈ గతి కలుగునో కదా! నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహువిధాలుగా విచారించెను. తన మనసులో భగవంతుని ధ్యానించుతూనే తన పరిస్థితిలోబడి ఇంటిలో కుండలోనున్న నీటితో స్నానమాచరించి, చినిగిన వస్త్రమును ధరించి, ఆమె తాను ధరించిన జీర్ణవస్త్రము యొక్క అంచును చించి ఒత్తిగా చేసెను. దానికొక పాత్రలో నుంచి కవ్వమును కంచిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్ర యందుంచిన దీపము వెలిగించింది. స్వామి, పుండరీకాక్ష, గోవింద, జనార్దన, అనాథరక్షక, దీనబంధు, దయాజూపుము. నేనాసక్తురాలను, నాపై అనుగ్రహము నుంచును అని పోలి ప్రార్థించింది. ఇట్లు దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠమున ఉన్న దయాసముద్రుడగు శ్రీ మహావిష్ణువు గమనించెను. ఆమెపై అనుగ్రహము కలిగెను. ద్వారపాలకులైన సుశీలులను వాళ్ళని చూచి, ఓయి, నీ వెనువెంటనే సగౌరవముగా బంగారు విమానము ఎక్కించి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించెను. సుశీలుడు వెంటనే పోలి ఉన్న చోటుకు బంగారు విమానముతో వచ్చి, ఓ సాధ్వి, మంచి నడవడిక గల ఉత్తమురాలా, నిన్ను ఈ శరీరంతోనే వైకుంఠముకు తీసుకొరమ్మని శ్రీ మహావిష్ణువు పంపెను.
కావున వెంటనే వచ్చి ఈ విమానమును ఎక్కు రమ్మని తొందరపెట్టెను. ఆమెను విమానముపై ఎక్కించుకొనుచుండెను. అప్పుడే వ్రతోద్యాపనము చేసుకొని పోలి అత్త, మాలి, మిగిలిన తోడికోడళ్ళు ముగ్గురూ ఇంటికి వచ్చిరి. మాలి జరిగిన దానిని తెలుసుకొని తానుకు వైకుంఠము చేరవలయునని తలచి విమానంతో నెగరబోవు పోలి పాదములు పట్టుకొనెను. మాలి పెద్ద కోడళ్ళు తన అత్త అగు మాలి పాదములు పట్టుకొనెను. అట్లా ఆమె పాదాలను రెండవ కోడలు, రెండవ కోడలి పాదాలను మూడవ కోడలు పట్టుకొనిరి. ఈ విధముగా వైకుంఠమునకు విమానములో పోవుచున్న పోలి పాదములను పట్టుకొని అత్త, మాలి ఆమె పాదాలు పట్టుకొని, పెద్ద కోడలు ఆమె పాదాలు పట్టుకొని, రెండవ కోడలు ఆమె పాదాలు పట్టుకొని వేలాడి, మూడవ కోడలు చూచువారికి విచిత్ర దృశ్యమును కలిగించింది. వైకుంఠ విమానము నడిపించు సుశీలుడు వీరిని చూసి వారు పోలిని పెట్టిన బాధలకు గుర్తు తెచ్చుకొని శ్రీ మహావిష్ణువు మాటలకు పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించుకొని మీరు మంచివారు కారు, పోలిని చూసి అసూయపడి ఆమెను బహువిధములుగా బాధించారు. మీరు దుష్టులు, మీరు నదీ స్నానము, దీపదానము, దైవ దర్శనము, పూజ, పురాణ శ్రవణము అన్న వాటిలో పాల్గొన్నారు. మనసులో పోలిని దూషించుట, పాలు, పెరుగు, నెయ్యి మొదలగు ఇంటి విషయాలన్నీ తలచి పోలిపై అసూయపడి కావున మీరు దుష్టులు. మీరు వైకుంఠమునకు రాదగిన వారు కాదు. కుంభీపాకము మొదలగు నరకములే మీకు తగినవి. అక్కడికి పొమ్మని సుశీలుడు పలికెను. చేతితో ఉన్న కత్తితో మాలి చేతులు నరికెను. అప్పుడు మాలి ఆమె కోడళ్ళు ముగ్గురు కింద పడిరి. సుశీలుడు మిక్కిలి ప్రేమ ఆదరణలతోనూ మహావైభవముగా పోలిని వైకుంఠమునకు తీసుకొని పోయెను. ఈ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలు అయ్యింది. పోలి వృత్తాంతము వలన ఈ కింది విషయము గమనించదగిది ఉన్నది. భగవంతుని యందు నిశ్చలమైన భక్తి ఉండవలెను. ఆ భక్తిలో తన్మయత్వము ఉండవలెను. పూజలోని ఆడంబరములు కానీ, పూజ చేయువారు ఆడంబరులు కానీ భగవంతుని సంతృప్తిపరచవు. ఇతరులను చూసి అసూయపడుట, వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు. అటువంటి మాలి మొదలగు వారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిడారంభమైన భగవంతునకు ప్రీతి కలిగించును. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు. కావున మనలో ప్రతి ఒక్కరూ అసూయ ద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలివలే ప్రయత్నించవలెను. మాలి మొదలగు వారు సంసారంలోని మాయకు గుర్తులు కాగా పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక. అట్టి భక్తికి కులము, సంపన్నత అనేవి ఏమీ లేవు. మనము పోలివలె అగుట ప్రయత్నించడం మంచిది. ఏవం శ్రీ స్కాందపురాణాంతర్గత కార్తీక మహత్యే 30వ రోజు పారాయణము సమాప్తము. 30వ రోజు నిషిద్ధములు. పగటి ఆహారం ఉసిరి, దానములు, నువ్వులు, తర్పణములు ఉసిరి. పూజించాల్సిన దైవము సర్వదేవతలు, పితృదేవతలు. జపించాల్సిన మంత్రము ఓం అమృతాయ స్వాహ. మమ సమస్త పితృదేవతాభ్యో నమః. జపించాల్సిన మంత్రం మరోసారి ఓం అమృతాయ స్వాహ మమ సమస్త పితృదేవతాభ్యో నమః. ఫలితము ఆత్మ సంయుక్తం, కుటుంబక్షేమం. ఏవం శ్రీ స్కాందపురాణాంతర్గత కార్తీక మహత్యే 30వ రోజు పారాయణము సమాప్తము. ఈ నెలంతా మనము చదువుకున్న కార్తీక వ్రత పుణ్యం అందరికీ దక్కుతుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.